హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఈరోజు ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీకోసం అసలు ఇప్పుడు మీకు ఏం తెలియట్లేదు. సో, డెఫినెట్‌గా చాలామంది ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటారు. లేకపోతే వాళ్ళ బిహేవియర్‌లో చేంజెస్ రావడం కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్‌లో చేంజెస్ రావడం కానీ ఇలాంటివి టైమ్ టు టైమ్ జరుగుతుంటాయి. అవి చాలామంది నోటీస్ చేయరండి. మీరు తీసుకున్న డెసిషన్స్ అనేవి మిమ్మల్ని ఏంటంటే ఒక డిఫరెంట్ పాత్‌లో పెట్టడం ఇలాంటివి జరుగుతుంటాయండి. అవి చాలామంది రియలైజ్ అవ్వలేకపోతుంటారు. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను థింక్ చేసి ఇలాంటి ఒక రీడింగ్ అయితే చేస్తున్నాను. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. లైక్ ఇప్పుడు మీ లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్స్ ప్రకారం లేకపోతే మీరు తీసుకున్న డెసిషన్స్ ప్రకారం అంటే సిట్యుయేషన్స్ ఏమైనా చేంజ్ అవ్వడం ఇలాంటివి జరిగినట్టయితే అసలు మీకు ఏదో పర్టిక్యులర్‌గా తెలియట్లేదు. ఒక క్లారిటీ లేదు కొన్ని సిట్యుయేషన్స్‌లో అనే ఫీలింగ్ నాకైతే వచ్చింది. ఎందుకో కానీ ఈరోజు నా ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్‌గా చెప్పింది ఇలాంటి ఒక రీడింగ్ చేయమని. సో, నేనైతే అందుకే చేస్తున్నాను. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి వైలెట్ కలర్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పింక్ కలర్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రెడ్ కలర్ ఫెదర్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ వైలెట్ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీరిప్పుడు మీకోసం ఏం తెలుసుకోలేకపోతున్నారు, అసలు మీకు తెలియాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది. సో చూద్దాం. సో మీకైతే అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. నేను ఒకేసారి అన్ని కార్డ్స్ పెట్టేస్తున్నాను. దానికి రీజన్ ఒకటే, అదేంటంటే కొన్ని కనెక్టింగ్ మెసేజెస్ ఉంటాయండి. అన్ని కార్డ్స్ ఒకేసారి చూసినప్పుడు ఏంటంటే అది కొంచెం క్లియర్‌గా మనకు అర్థమవుతుంటది. సో అది కరెక్ట్‌గా కన్వే చేయగలను అనే ఒక ఉద్దేశంతో మాత్రమే. అండ్ ఇంకా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో డెఫినెట్‌గా మీ లైఫ్‌లో మీరు ఒక ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారండి. అంటే ఒకటి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ లైఫ్‌లో ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తారు. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కాకపోతే ఈ ప్రాబ్లమ్‌కి మీకు సొల్యూషన్ కనిపించట్లేదండి. మీరు ఎంత సొల్యూషన్ వెతుకుతుంటే మీకు అంత కాంప్లికేటెడ్‌గా థింగ్స్ అనేవి ఉన్నాయి. అంటే మీరేమనుకుంటున్నారంటే ముందంతా కూడా ఈ ప్రాబ్లమ్ మీకు అంత కాంప్లికేటెడ్‌గా అనిపించలేదు కానీ టైమ్‌తో పాటు మీరు అంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం వల్లో, లేకపోతే మీరు దీన్ని ఫేస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచో కానీ మీకు ఇది చాలా కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుంది. అప్పటినుంచి కూడా మీరు సొల్యూషన్ అయితే వెతుకుతున్నారు. మేబీ అంటే దీని నుంచి తొందరగా బయటకి రావాలి అని చెప్పి. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోలేకపోతుంది ఏంటంటే, సొల్యూషన్ అనేది వెతకాల్సిన అవసరం లేదండి. ఇక్కడ సొల్యూషన్ వెతకడం అనేది ప్రతిసారి కూడా ఒక రైట్ పాత్ అయితే కాదు. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక ప్రాబ్లమ్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు ఆ ప్రాబ్లమ్ నుంచి చాలా నేర్చుకుంటామండి. మేబీ మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ వన్స్ ఈ ప్రాబ్లమ్ అనేది మీరు ఫేస్ చేసిన తర్వాత ఒక సర్టెన్ డెప్త్‌కి వెళ్ళిన తర్వాత మీరు ఏం రియలైజ్ అవుతారంటే ఇది వర్తీ అని రియలైజ్ అవుతారంట. లేకపోతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయనివి కొన్ని జరుగుతాయంట. అది అల్టిమేట్‌గా ఏంటంటే
మీకు ఒక గుడ్ ఫీలింగ్ ఇస్తుంది అని యూనివర్స్ చెప్తుంది. అంటే మీరు ఏం తెలుసుకోలేకపోతున్నారు అంటే, ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వెతకడమే మీకు అన్నిటికంటే ఈజియెస్ట్ వే. లేకపోతే దీని నుంచి బయటపడడమే అన్నిటికంటే ఈజియెస్ట్ వే అని మీరు అనుకుంటున్నారు. కానీ యూనివర్స్ అలా అనుకోనైతే మీ లైఫ్‌లో ఈ ప్రాబ్లమ్‌ని పెట్టలేదు. ఈ ప్రాబ్లమ్ నుంచి మీరు స్ట్రాంగ్ అవ్వాలి. మీరేంటంటే డిపెండ్ అవ్వకూడదు. లేకపోతే మీ లైఫ్‌ని ఏంటంటే మీరు ఒక న్యూ డైమెన్షన్‌లో చూడాల్సిన అవసరం ఉంది అని మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్ మీకొచ్చిందండి. నేను మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. మీలో ఎవరు ఎంత పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా సరే, ఈ ప్రాబ్లమ్‌కి ఎండ్ పాయింట్ అనేదైతే ఉంది. బట్ రైట్ అవే మీరు సొల్యూషన్ వెతకడం అనేదైతే కరెక్ట్ కాదు అని చెప్పి ఇక్కడ యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. సో, మీరు కొంతకాలం ఏంటంటే ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వెతకకుండా ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయడానికి ట్రై చేయండి. సరిపోతుంది. ఈవెన్ ఈ కార్డ్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ ప్రాబ్లమ్ వల్ల మీరెక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారండి. మీకు తెలియట్లేదు కానీ మీకు స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో, ఈ స్ట్రెస్ వల్ల కూడా మీ లైఫ్ స్టైల్ ఎందుకో కానీ కరెక్ట్‌గా లేదు. అంటే ప్రాపర్‌గా పడుకోవట్లేదు, ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోవట్లేదు, ప్రాపర్‌గా లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయట్లేదు. ఇలా అంటే కొంత ఇర్రెగ్యులారిటీస్ కనిపిస్తున్నాయి. సో, నేనైతే మీకొకటే చెప్తానండి. ఫస్ట్ మీరు ఏంటంటే మెడిటేషన్ చెయ్యండి. మెడిటేషన్ చేస్తే బావుంటుందండి. మీ స్ట్రెస్ తగ్గడానికి మీరు ఖచ్చితంగా మెడిటేషన్ అయితే చేయాల్సుంటుంది. ఆర్ బ్రీత్ ఎక్సర్‌సైజెస్ అయినా ప్రాక్టీస్ చేయాలి. ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్ ఈ 2 కూడా చేస్తూ ఉండాలి. డెఫినిట్‌గా అదైతే ఇప్పుడు మీకు చాలా అవసరం అండి. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్ ఎప్పుడైతే పెరిగిపోతుందో ఆటోమేటిక్‌గా అది మీ ఫిజికల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు తెలియకపోయినా సరే లాంగ్ రన్‌లో అయినా సరే ఈ స్ట్రెస్ వల్ల మీరు సఫర్ అవుతారండి. అంత రిస్క్ ఎవరు తీసుకోకపోతే మంచిది. చాలామంది ఏమనుకుంటారంటే ఫైట్ చేయడం, ఆర్గ్యుమెంట్ చేయడం, లేకపోతే దాన్ని హ్యాండిల్ చేయడం కోసం అని చెప్పి కొంత వైలెన్స్‌ని చూజ్ చేసుకోవడం ఇలాంటివి చేయడమే కరెక్ట్ అనుకుంటారు. అంటే వాళ్ళ యాంగర్ అనేది అంత ఈజీగా సప్రెస్ అవ్వదండి. కొన్నిసార్లు ఏంటంటే పెయిన్ కూడా యాంగర్ ఫార్మేట్‌లో బయటకొస్తది. అలాంటప్పుడు పెద్ద పెద్ద కేకలు వేయడం, లేకపోతే చాలా పెద్ద ఇష్యూ చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. అవి మీలో ఎవరైనా ఇప్పుడు చేస్తున్నట్టయితే దాన్ని విడిచిపెట్టేయండి. ఎందుకంటే మీకిప్పుడు తెలియదు కానీ లాంగ్ రన్‌లో మీరు చాలా సఫర్ అవుతారండి. మీ ఫిజికల్ హెల్త్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఆ డ్యామేజ్ అనేది జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు కేర్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మీకిది తెలియదండి. ఆల్రెడీ రీడింగ్ చేయడమే మీకోసం మీకేం తెలియట్లేదు అనేది చెప్పడం కోసం. సో, క్లియర్‌గా మీ స్ట్రెస్‌నయితే తగ్గించుకోవడానికి ట్రై చేయండి. మీ స్ట్రెస్ తగ్గడం కోసం మీరేం చేస్తే బావుంటుంది? పీస్‌ని చూజ్ చేసుకోవాలంటే మీరేం చేస్తే బావుంటుంది అనేది ఆలోచించండి. ఆ వేలో మీరేంటంటే చేయాల్సినవన్నీ కూడా చెయ్యండి. ఎందుకంటే మీరు ఈ స్ట్రెస్ వల్ల కూడా కొంత క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారండి. ఒక వ్యక్తి ఎప్పుడైతే స్ట్రెస్‌లో ఉంటారో వాళ్ళకి తెలియకుండానే యాంగ్జైటీ అనేది డెవలప్ చేసుకుంటారు. వన్స్ ఆ యాంగ్జైటీ డెవలప్ అయిపోతే ఇంకా వాళ్ళు ఏది కూడా క్లియర్‌గా థింక్ చేయలేరండి. మైండ్ ఎప్పుడు కూడా బ్లాక్ అయ్యే ఉంటుందన్నమాట. సో, ఈ బ్లాక్ స్టేట్‌లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు మీ ఎదురుగానే కొన్ని సిట్యుయేషన్స్‌ని సార్ట్ ఔట్ చేయడానికి ఆన్సర్స్ దొరుకుతున్నా సరే మీరు చేయలేరంతే. స్ట్రెయిట్‌గా థింక్ చేయలేరు కదా ఫస్టు. ఎప్పుడైతే బ్లాక్ అయ్యి ఉంటుందో ఇంకేం చేస్తారు? సో, మీరేంటంటే అంత రిస్క్ అయితే తీసుకోవద్దు. అండ్ ఇంకొకటి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇక్కడ నేను ఎప్పుడైతే ఈ రీడింగ్స్ చెప్తుంటానో చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్తుంటారు. అదేంటంటే ఈ రీడింగ్స్ చూస్తే కొంత మోటివేట్ అవుతున్నారు. కొంత వాళ్ళ లైఫ్‌ని చేంజ్ చేసుకున్నారు అని. అది వింటున్నప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తది. బట్ నేను చెప్పాననే కాదు, లేకపోతే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు చెప్తున్నారనే కాదు, మిమ్మల్ని కూడా మీరు టైమ్ టు టైమ్ ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్‌గా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మెయిన్ ఏంటంటే ప్రతిసారి కూడా ప్రతి మనిషి చెప్పరండి ఏది కూడా. మీ లైఫ్‌లో ఏదైనా మీరు ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టయితే దాన్ని మీరే సార్ట్ ఔట్ చేయాలి. మీ చుట్టూ ఉన్నవాళ్ళేంటంటే మేబీ వింటారు కానీ ఆర్ మాట్లాడతారు కానీ దానికోసం ఆ టైం వచ్చినప్పుడు ఏంటంటే ఎవరు మీకోసం స్టాండ్ తీసుకోరు. మీకు మీరే స్టాండ్ తీసుకోవాలి. మీకు మీరే సపోర్ట్ చేసుకోవాలి. సో, అలాంటి ఒక సిట్యుయేషన్ ఉన్నప్పుడు టైమ్ టు టైమ్ మిమ్మల్ని మోటివేట్ చేసుకోండి. టైమ్ టు టైమ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక సిట్యుయేషన్‌లో మీరే గివ్ అప్ చేసేస్తే ఇంకెవరు కూడా మీ తరపున ఫైట్ చేసేవాళ్ళు లేరు. మీరే ఫైట్ చేయాలి అని ఆ ఒక్క పాయింట్‌ని రియలైజ్ అయ్యి ఏదైనా కూడా చెయ్యండి. ఎందుకంటే మీకు మీరు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండి. ఆ స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నంత వరకు కూడా ఎవరు ఏం చేయలేరు. చాలామంది వరల్డ్‌నే కాంక్వెర్ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళ లైఫ్‌లో థింగ్స్‌ని
ఈజీగా కాంక్వర్ చేస్తున్నారు అంటే దానికి రీజన్ అదేనండి. వాళ్ళకి వాళ్ళు స్టాండ్ తీసుకోవడం వల్లే అవన్నీ జరుగుతున్నాయి. సో, ఈ రోజు నుంచి మీకు మీరు ఎక్కడా కూడా గివ్ అప్ చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు ఎక్కడా కూడా తక్కువ చేసుకోవద్దు. ఎవరు ఎక్కువ కాదు, మీరు తక్కువ కాదు. అందరూ ఈక్వల్లే. బట్ ఇదేంటంటే కొంతమంది తొందరగా రియలైజ్ అవుతారు. కొంతమంది లేట్‌గా రియలైజ్ అవుతారు. సో, ఇకనైనా సరే మీ వాల్యూ, మీ వర్త్ మీరు తెలుసుకొని మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటారు అని నేనైతే బిలీవ్ చేస్తున్నాను. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో నిజంగానే చాలా కేయోస్ వచ్చాయండి. అప్‌సైడ్ డౌన్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నేను అర్థం చేసుకోగలను. డెఫినిట్‌గా టవర్ అనేది కొలాప్స్ అయిపోయింది. అంటే అర్థం ఏంటంటే మీ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ మిమ్మల్ని టైట్ స్పాట్‌లో పెట్టాయి. అందులో ఒకటి ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉండొచ్చు. లైక్ ఏంటంటే జాబ్ పోవడం కానీ, రిలేషన్‌షిప్‌లోని డిస్టర్బెన్సెస్ ఉండడం లైక్ సెపరేషన్ కానీ, బ్రేకప్ కానీ ఇలాంటివి కూడా జరిగుండొచ్చు. ఏదో పెద్దదే జరిగింది అని మాత్రం నేను చెప్పగలను. సో, మీరేంటంటే ఈ సిట్యుయేషన్ ఎప్పుడైతే జరిగిందో మీరు అనుకోలేదండి ఇంత చేంజ్ అయిపోతుంది అని. బట్ మీరేంటంటే స్లోగా ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే మీకిది కష్టంగా ఉన్నా సరే అంటే మీరు ఆ పాత్‌లో వెళ్తున్నారు. ఇంకా తప్పదు కదండీ! మీ చేతుల్లో ఏం లేనప్పుడు మీరేం చేస్తారు? సో, ఇక్కడైతే మీకు అదే జరుగుతుంది. అంటే స్ట్రగుల్స్ కనిపిస్తున్నాయండి. ఎక్కడో కానీ ఫైట్ చేస్తున్నారు. సర్వైవ్ అవ్వడం కోసం ఫైట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. లేకపోతే మీ పొజిషన్ కోసం మీరు ఫైట్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, చాలా కష్టపడుతున్నారండి. నేను అర్థం చేసుకోగలను. అందుకే ఇక్కడ అంటే ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వెతుకుతున్నట్టుగా వచ్చింది. సో, ఒక్కటే చెప్తానండి. ఈ సిట్యుయేషన్‌లోని మీరు స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే డెఫినిట్‌గా స్టాండ్ తీసుకోండి. ఎందుకంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మీ చేతుల్లోకి మీరు తెచ్చుకోగలరు. మీలోనేంటంటే ఆ మస్కులిన్ ఎనర్జీ అనేది స్ట్రాంగ్‌గా ఉంది. దాన్ని మీరు ఎవేక్ చెయ్యాలి. ఒకవేళ ఇప్పటి వరకు చెయ్యకపోతే ఇప్పుడైనా చెయ్యాలి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మన టారోలో ఏంటంటే 4 క్వీన్స్ ఉంటారండి. ఈ పర్టిక్యులర్ క్వీన్ ఏంటంటే మస్కులైన్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంటదనమాట. సో, డెఫినెట్‌గా మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీకోసం మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. ఎప్పుడూ హానెస్ట్‌గానే ఉండండి. ఎవరిని మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చెప్పాలనుకుంది మీరు చెప్పండి. అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వ్యక్తులు చెప్తుంది కూడా వినాలండి. ఎందుకు వినాలంటే, అసలు వింటేనే కదా ఎదుటి వ్యక్తుల ఉద్దేశ్యం ఏంటో తెలుస్తుంది. మనమే మాట్లాడేసి, మనమే డిసైడ్ అయిపోయి, మనమే సైలెంట్ అయిపోతే ఇంకా అక్కడ ఏముంటుంది? సొల్యూషన్ అనేది ఎలా దొరుకుతుంది? సో, ఎదుటి వ్యక్తులు కూడా మాట్లాడినప్పుడు, ఎదుటి వ్యక్తుల ఉద్దేశాలు తెలిసినప్పుడు కూడా కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకోవడం ఈజీ అవుతుందండి. చాలామంది ఏమనుకుంటారంటే ఎదుటి వ్యక్తులతో మాట్లాడినా, ఎదుటి వ్యక్తులతో చెప్పినా మనకొచ్చే ఉపయోగం ఏముంటుంది అంటే ఉంటుందండి. అలా అని చెప్పి ఎవరితో పడితే వాళ్ళతో మీరు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది మంచిగా ఉంటారండి. కొంతమంది మంచిగా ఉన్నట్టుగా నటిస్తుంటారు. సో, అలాంటప్పుడు ఏంటంటే ఆ మంచిగా ఉన్నట్టుగా నటించిన వాళ్ళని దూరం పెట్టడమే మంచిది. బట్ మంచిగా ఉన్న వాళ్ళతోనేంటంటే మాట్లాడొచ్చు. అలా అని చెప్పి వాళ్ళు చెప్పిందే ఫాలో అవ్వాలని రూల్ ఎక్కడా లేదు. బట్ వింటే మంచిదే. ఈవెన్ ఈ కార్డ్స్ కూడా అంటే యూనివర్స్ నుంచి ఒక గైడెన్స్ అనమాట. అదేంటంటే మీరు చూసే పర్సెప్షన్ మార్చుకోండి. మీ ఐడియాలజీ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఎప్పుడైతే మీరు మారతారో, మీరెప్పుడైతే అంటే ఒక్క పర్టిక్యులర్ వేలోనే కాకుండా వేరే డైరెక్షన్స్ కూడా చేంజ్ అవుతారో, డెఫినిట్‌గా థింగ్స్‌లోనేంటంటే చేంజెస్ అనేవి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో కొంచెం థింగ్స్ అనేవి కాంప్లికేటెడ్‌గానే ఉంటాయి. అంటే ఒక పర్టిక్యులర్ పీరియడ్ వరకు కూడా. బట్ అలా అని చెప్పి వర్కౌట్ అవ్వదని కాదు. అంటే మీకెంత ఫోకస్ ఉంది, మీరెంత డిటర్మైన్డ్‌గా ఉన్నారు అన్నది కూడా యూనివర్స్ చూడాలనుకుంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా! మీ ముందు ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్ యూనివర్స్ పెట్టింది అంటే అది మీరు సాల్వ్ చేయగలరనే పెడుతుంది. కాకపోతే మీ మీద మీకు కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉండాలండి. ఎప్పుడైతే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుందో అప్పుడే మీరు సర్వైవ్ అవ్వగలరు. ఆల్మోస్ట్ ఈ కార్డ్ వచ్చింది అంటే డెఫినిట్‌గా పాజిటివ్ థింగ్స్ అనేవి జరుగుతాయి. మీరు ఎలా కావాలనుకుంటే అలానే ఈ సిట్యుయేషన్స్ అనేవి ఎండ్ అవుతాయి. అది కూడా అంటే ఒక హ్యాపీ ఎండింగ్‌ని ఇండికేట్ చేస్తుంది. మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి. కాకపోతే నేను చెప్పాను కదా! ఈ ఫేజ్ ఏదైతే ఉందో కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ డెఫినిట్‌గా ఇది వర్తీయేనండి. మీరు దీనికోసం అయితే ఎక్కువ ఆలోచించొద్దు. స్టాండ్ తీసుకోండి. బట్ ఆ స్టాండ్ తీసుకోవడంలో కూడా అంటే మీరు ఎంత తెలివైన వ్యక్తి, లేకపోతే మీరు ఎంత స్ట్రాంగ్, లేకపోతే మీలో ఎంత కామ్‌నెస్ ఉంది అనేది కూడా చూపించడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా థింగ్స్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. మీకు అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు.
మీరిప్పుడు మీకోసం ఏం తెలుసుకోలేకపోతున్నారు. యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది. సో, చూద్దాం అసలు. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి నేనైతే. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరెందుకో కానీ మీ ట్రూ సెల్ఫ్ మెయింటైన్ చేయలేకపోతున్నారండి. మీ రియాలిటీ అనేది మీరు బయట ప్రపంచానికి చూపించట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ ఎవరో ఒక వ్యక్తి దగ్గరైనా సరే ప్రిటెండ్ చేస్తున్నారు. మీరు కాని వ్యక్తిలా మీరు ఉండడం ఏదో జరుగుతుంది. అంటే జనరల్‌గా ప్రతి మనిషి కూడా ఎదుటి వ్యక్తుల ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వాలి అని అనుకోవడం చాలా కామన్ అండి. మెయిన్ మనం ఒక వ్యక్తిని చాలా ఇష్టపడితే మన ట్రూ సెల్ఫ్‌ని కూడా మనం పక్కన పెట్టేసి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. అది కొంతమందేంటంటే ఫేక్ చేశారు అని కూడా అంటుంటారు. బట్ ఇక్కడ మీ సిట్యుయేషన్ ఎలా కనిపిస్తుందంటే, ఎందుకో కానీ మీరు ఒక పర్టిక్యులర్ వ్యక్తి అని చెప్పొచ్చు. లేకపోతే ఇంకెవరైనా వ్యక్తి కూడా అవ్వచ్చు. అంటే ఒక వ్యక్తి అయినా అవ్వచ్చు. ఒకళ్ళ కంటే ఎక్కువైనా కూడా అవ్వచ్చండి. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ప్రిటెండ్ చేస్తున్నారండి. అంటే మీరెందుకో కానీ తక్కువలా ఫీల్ అవుతున్నారు. సో, దానివల్ల ఏంటంటే మీరు మీ ట్రూ సెల్ఫ్‌ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఎదుటి వ్యక్తుల్ని ప్లీజ్ చేయడం కోసమో ఏంటో కానీ. బట్ ఇది ఎంతకాలం మీరు మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇలా మీరేంటంటే మీ ట్రూ సెల్ఫ్ చూపించుకోకుండా మీరు ఎలా హైడ్ చేస్తారు? ఏదో ఒక రోజు బయటకు వస్తుంది కదా! ఏదో ఒక రోజు వెక్స్ అయిపోతారు కదా! అప్పుడైనా సరే ఒరిజినాలిటీ అనేది బయటకొస్తుంది కదా! అప్పుడు ఆ వ్యక్తులు ఇంకా డిసప్పాయింట్ అవుతారు కదా! లేకపోతే మీ మీద మీకే ఎక్కడో డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది కదా! ఎందుకు నేనలా చేశాను? మేబీ నా ట్రూ సెల్ఫ్ చూపించుంటే ఆ వ్యక్తులు ఇంకా నన్ను జెన్యూన్‌గా యాక్సెప్ట్ చేసేవాళ్ళేమో కదా! అనే ఫీలింగ్ రావచ్చు కదా! సో, మీలో ఎవరైనా సరే వ్యక్తుల దగ్గర అబద్ధాలు చెప్తున్నా, వ్యక్తుల దగ్గర ప్రిటెండ్ చేస్తున్నట్టున్నా సరే అది మానేయండి. మీలో కొంతమంది ఇది చేస్తున్నట్టున్నారు. యూనివర్స్ ఏంటంటే క్లియర్‌గా చెప్తుంది. మీకిది ఇప్పుడు తెలియదు కానీ తర్వాత డెఫినిట్‌గా సఫర్ అవుతారు. ఎక్కడో కానీ మీలో ఆ రిగ్రెట్ అనేది ఉండిపోతుంది. అలా చేయకుండా ఉంటే బావుండేదేమో అనే ఫీలింగ్ మాత్రం వస్తుందంట. సో, ఇది మార్చుకోవడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే చాలా మందికి ఇది ఉంటుందండి. ఎదుటి వ్యక్తుల ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వాలి అని ఇలాంటివి చేస్తుంటారు. అంటే మేబీ అనుకోవచ్చు ఇది కూడా మేమేంటంటే అంత ఈజీగా చేసేది కాదు కదండీ! చాలా కష్టం మీద చేస్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తిని ప్లీజ్ చేయడం అనేది మనల్ని మనం మార్చుకొని అలా చేయడం చాలా కష్టం అనే ఫీలింగ్ ఉండొచ్చు. అది నిజమే. బట్ ఇక్కడ మిమ్మల్ని ఎవరు అలాంటి పాత్‌ని చూజ్ చేసుకోమని చెప్పారు? యూనివర్స్ అయితే ఎప్పుడూ అలాంటి వాటికి అంటే మీకు సపోర్ట్ చేయదండి. మీరొక పాత్‌ని చూజ్ చేసుకుంటే ఓకే. దానికి కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేస్తారు. బట్ యూనివర్స్ పర్టిక్యులర్‌గా మిమ్మల్ని ఈ పాత్‌లోనే వెళ్ళండి అని ఎప్పుడూ చెప్పదు. సో, మీలో ఇంకా ఎవరికైనా సరే ఇలాంటి సిట్యుయేషన్ ఉంటే మాత్రం దాన్ని ఇప్పుడే విడిచిపెట్టడానికి ట్రై చేయండి. మీ ట్రూ సెల్ఫ్ ఏదైతే అదే మీరు బయటకి ఎక్స్‌ప్రెస్ చేయండి. అలానే మీరు ఎవరి ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు మీలా ఉన్నప్పుడు మిమ్మల్ని మీలా ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళే మిమ్మల్ని డిజర్వ్ చేస్తారు. వాళ్ళే వర్తీ పర్సన్ అండి. ఒకవేళ మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే ఇంకా అది డెస్టిన్డ్ కాదంతే. సో, ఈ పర్టిక్యులర్ పాయింట్‌ని అర్థం చేసుకోండి. ఈవెన్ ఈ కార్డ్ కూడా ఎప్పుడైతే వచ్చిందో, మీరేంటంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకున్న దగ్గర ఎవరి దగ్గరైనా సరే, ఒక సిట్యుయేషన్‌లో మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు అనుకోండి, అక్కడ మీ వీక్‌నెస్ అనేది అర్థమవుతుందంట. అంటే ఇప్పుడు ప్రతి వ్యక్తి వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకొని మాట్లాడతారండి. బట్ మీరు మాట్లాడినప్పుడు ఏంటంటే, మీ వీక్‌నెస్ ఏంటనేది ఎదుటి వ్యక్తులకు అర్థమయినట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారంట. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది డిఫెండ్ చేసుకున్నప్పుడు వాళ్ళెంత స్ట్రాంగ్‌గా అని అనిపిస్తది. కానీ కొంతమంది వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకున్నప్పుడు కరెక్ట్ పాయింట్స్ మాట్లాడకపోయినా, లేకపోతే కరెక్ట్ వేలోని వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయినా, లేకపోతే కొన్నిసార్లు బ్లఫ్ చేస్తూ డిఫెండ్ చేసుకున్నా సరే, అది ఎదుటి వ్యక్తులకి ఛాన్స్ దొరికినట్టు అయిపోతుందండి. వాళ్ళకి చాలా వరకు మీరేంటి అనేది అర్థమవుతది. అంటే ఇలాంటి ఒక సైడ్ కూడా మీలో ఉన్నట్టుంది. అది మార్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరొక వ్యక్తితో మాట్లాడితే వాళ్ళకి భయం వేయాలండి. లేకపోతే మీరొక వ్యక్తితో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇది కరెక్టే కదా! మనం ఏం మాట్లాడతాం, ఎలా మాట్లాడతాం అనే ఫీలింగ్ రావాలి. అంతేకాని మీరు మాట్లాడగానే వాళ్ళకేమనిపిస్తుందంటే వీళ్ళని వీళ్ళు సపోర్ట్ చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తున్నారు. అన్నీ అబద్ధాలే చెప్తున్నారు. లేకపోతే
మనకి సిట్యుయేషన్ ఏంటో ఆల్రెడీ తెలుసు. అయినా సరే వీళ్ళేంటంటే ఈ రకంగా మాట్లాడుతున్నారు. వీళ్ళేదో విక్టిమ్స్‌లా పోర్ట్రే చేసుకోవడానికి అనే ఫీలింగ్ మాత్రం ఎవరికీ రాకూడదండి. అలాంటిదొచ్చింది అంటే మీరు ఇంక ఎంత డిఫెండ్ చేసుకున్నా వేస్టే. సో, అది కొంచెం చూసుకోండి. మీరు మాట్లాడుతున్నప్పుడు అలాంటి సైడ్ చూస్తున్నట్టున్నారు వ్యక్తులు. అంటే ఇక్కడ మీకు 2 సైడ్స్ ఉన్నాయండి. ఆల్రెడీ చెప్పాను కదా! ట్రూ సెల్ఫ్ అనేది చూపించుకోవట్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే డిఫెండ్ చేసుకున్నప్పుడు కూడా కరెక్ట్ వేలో డిఫెండ్ చేసుకోవట్లేదు. సో, వీటి వల్ల ఏంటంటే మీరు కాంప్లికేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అందులో నో డౌట్. అండ్ ఇంకొకటేంటంటేనండి ఎదుటి వ్యక్తులు చెప్తుంది కూడా వినాలండి. వాళ్ళు ఏమైనా సరే కొంత బ్లఫ్ చేస్తున్నారా? లేకపోతే వాళ్ళసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నారు ఇవి తెలుసుకుంటే మీ నుంచి కరెక్ట్‌గా రెస్పాన్స్ అనేది వెళ్తుందండి. ఆలోచించి ఏదైనా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంది అంటే ఎవరితోని మీరు ఆర్గ్యుమెంటు, ఫైటు చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఎవరిని మీరు ప్లీజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ ట్రూ సెల్ఫ్ ఏదైతే అదే చూపించుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు మాట్లాడేటప్పుడు నేను చెప్పాను కదా! మీరెంత స్ట్రాంగ్ అని ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యేలా మాట్లాడితే బావుంటుందండి. ఈవెన్ ఈ కార్డ్ కూడా ఎప్పుడైతే వచ్చిందో మీకు ఫోకస్ అవసరం అంట. ఎందుకో కానీ మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. అది వ్యక్తుల వల్లైనా అవ్వచ్చు, లేకపోతే సిట్యుయేషన్స్‌లోని ఏవో కొన్ని మిమ్మల్ని డిస్టర్బ్ అయినా చేస్తూ ఉండొచ్చు. బట్ ఏదైనా సరే ఒకటి మాత్రం నిజమండి. మీరెప్పుడైతే ఫోకస్ చేస్తారో, మీరు ఎప్పుడైతే సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా అనాలిసిస్ చేస్తారో డెఫినెట్‌గా మీరు మీ గోల్స్‌కి మీరు రీచ్ అవ్వగలరండి. సో, మీరు మారాలి. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఎందుకో కానీ డిస్ట్రాక్ట్ అవుతున్నారు. ఐదర్ వ్యక్తులైనా మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. లేకపోతే సిట్యుయేషన్‌లో మీకు మీరైనా డిస్ట్రాక్ట్ అవుతూ ఉండొచ్చు. సో, కొంచెం దానికోసం ఆలోచించండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. కొంచెం అంటే మీలో ఎక్కడో కానీ తెలియని ఆ ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయండి. చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. పర్టిక్యులర్‌గా ఎవరైతే ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళు. సో, నేనైతే మీకు ఒకటే చెప్తానండి. మీరు దేనికోసం ఆలోచించాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీ రూట్ చక్ర మేబీ ఇంబాలెన్స్‌లో ఉందేమో. అందుకే మీరేంటంటే అలా ఫీల్ అవుతున్నారు. రూట్ చక్ర ఇంబాలెన్స్‌లో ఉన్నప్పుడు మీరేంటంటే రెడ్ కలర్‌తో వర్క్ చేస్తే సరిపోతుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మీరేంటంటే రెడ్ కలర్ ఫ్రూట్స్ తినడం కానీ, రెడ్ కలర్ వెజిటబుల్స్ తినడం కానీ, ఎక్కువ రెడ్ కలర్ క్లోత్స్ ప్రిఫర్ చేయడం కానీ ఇలాంటివి మీరు చేస్తే బెటర్ అండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరొక మెచ్యూర్డ్ పర్సనేనండి. అంటే ఏది రైట్ అయితే అది రైట్ అని చెప్పే ధైర్యం అయితే మీకుంది. కాకపోతే నాకు తెలిసి పాస్ట్‌లో మేబీ మీరంత స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు, లేకపోతే మీరు అలా చెప్పినప్పుడు ఎవరైనా వ్యక్తి మీ వల్ల హర్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం కానీ అలాంటివి జరిగుండొచ్చు. అంటే మీరు దానివల్ల హర్ట్ అవ్వడం ఏంటో కానీ ఈ రకంగా మారిపోయారండి. అంటే ఎమోషనల్ పర్సన్ అయిపోయారండి. ముందు మీరు కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ పర్సన్ అదైతే నాకు అర్థమవుతుంది. కాకపోతే ఈ రీసెంట్ టైమ్స్‌లో ఎందుకో చేంజ్ అయిపోయారు. ఎదుటి వ్యక్తుల వైపు నుంచి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అది తప్పు కాదండి. మీరేదైతే చేస్తున్నారో అది రైటే. కాకపోతే మరీ అంత ఆలోచించడం వల్ల మీకు తెలియకుండానే మీకు మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారండి. మీకు మీరు ఇన్‌సెక్యూరిటీస్ అనేవి క్రియేట్ చేసుకుంటున్నారు. ట్రస్ట్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి ఇక్కడ. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. అంటే ఎందుకంటే ముందంత మెచ్యూర్డ్ పర్సన్‌గా ఉండి, ఎదుటి వ్యక్తుల గురించి ఎప్పుడూ కరెక్ట్‌గా ఆలోచించి, కరెక్ట్‌గా అంటే వాళ్ళకి చెప్పాల్సింది చెప్పినప్పుడు ఎప్పుడైతే కొన్ని జరిగాయో అంటే అవి డిస్టర్బెన్సెసేనండి. క్లియర్ కట్‌గా ఆ వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం కానీ, లేకపోతే మీరు వర్క్ చేసిన సిట్యుయేషన్ అనేది ఫెయిల్ అవ్వడం కానీ, ఇలాంటివి జరగడంతో ఆ డిస్టర్బెన్స్ అనేది మీకు ఎక్కువైపోయింది. సో, నాకిక్కడ ఏమనిపిస్తుందంటే అందుకే మీరు మారిపోయారు. ఈ ప్రాసెస్ కూడా మీరేమీ అంత ఈజీగా ఫేస్ చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదండి. అంటే ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించి ప్రిటెండ్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఎదుటి వ్యక్తుల దగ్గర మాట్లాడుతున్నప్పుడు కొంత చెప్పాను కదా! డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు మీ వీక్‌నెస్ చూపిస్తున్నారు అంటే, డెఫినిట్‌గా మీ ఎమోషనల్ స్టేట్ అనేది కూడా చాలా అన్‌స్టేబుల్‌గా ఉంది. అదైతే నేను చెప్పగలను. సో, మీరు మారాలండి. ఎందుకంటే మీరు ఇలానే ఉంటే సూన్ ఆర్ లేటర్ వ్యక్తులు మిమ్మల్ని జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వ్యక్తులేంటంటే మిమ్మల్ని ప్రెస్ చేయాలని చూస్తారు. మీకు కష్టమైనవి కూడా మిమ్మల్ని చేసేలా ఫోర్స్ చేస్తుంటారనమాట. అంత రిస్క్ తీసుకోకపోతే మంచిదండి. క్లియర్ కట్‌గా బౌండరీస్ సెట్ చేసుకోవడం అయితే బెటర్. మీరు ఎలా అయితే ఉంటారో అలానే ప్రపంచానికి చూపించండి. అలానే మాట్లాడండి. డెఫినిట్‌గా మీకేంటంటే ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఈ హెడ్‌ఏక్ నుంచి మీరైతే బయట పడతారు డెఫినిట్‌గా. ఈవెన్ ఇక్కడ గైడెన్స్ చూస్తున్నా సరే యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోండి. మీకోసం మీరు అనాలిసిస్ చేయండి. మీ చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్‌ని మీరు అనాలిసిస్ చేయండి. మీ ట్రూ సెల్ఫ్ ఏంటి అనేది ముందు మీరు రియలైజ్ అవ్వండి.
మీకు అసలు ఏం కావాలి, మీకు అసలు ఏం హ్యాపీనెస్ ఇస్తుంది అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ ఈ సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటపడగలరు. ప్లస్ ఇక్కడ జడ్జిమెంట్ కార్డ్ చూసారా 2 టైమ్స్ వచ్చింది. సో దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇంకా ఇలా ఉండకూడదండి. ఎక్కడా కూడా ప్రిటెండ్ చేయొద్దు. అలా అని చెప్పి ఎవరిని కూడా జడ్జ్ చేయొద్దు. మీరు మీ పని చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. అండ్ మీకు ఇప్పుడు ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా సరే ఏది మెయిన్ ఛాలెంజ్‌లా అనిపిస్తదో దాన్నే ఫేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అందరికీ ఛాలెంజెస్ అనేవి ఉంటాయండి. లైఫ్‌లోని ఛాలెంజెస్ లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అలానే మీకు ఉన్నాయి. సో దేనికి ప్రయారిటైజ్ చేయాలి, ఏది ముందు సార్ట్ ఔట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది కూడా రియలైజ్ అవ్వండి. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని రియలైజ్ అవ్వలేకపోతుంటారండి. దానికి రీజన్ ఏంటంటే ప్రాపర్‌గా అనాలిసిస్ చేయకపోవడం. సో ఇప్పుడు ఇది టైం అండి. మీకోసం మీరు తెలుసుకోవాలి. అసలు రియల్ పర్సన్ అంటే ఎలా ఉంటారు? ఐ మీన్ మీరు. సో ఇలా కొంత ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన అవసరం ఉందండి. మీరేంటో మీకు తెలిస్తే మీరున్న సిట్యుయేషన్స్ నుంచి బయటకి రావడం అనేది మీకు పెద్ద కష్టమైతే కాదు. ఒకసారైతే ఆలోచించండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. సో అసలు ఇప్పుడు మీకోసం మీరేం తెలుసుకోలేకపోతున్నారు, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు రిలాక్స్ అవ్వాల్సిన అవసరం చాలా ఉందండి. చాలా స్ట్రెస్ తీసుకుంటున్నట్టున్నారు. మెయిన్ ఏంటంటే ప్రతి మనిషికి వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ ఉంటుంది. ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళేంటంటే స్ట్రెస్ తీసుకోవడం అనేది కామన్‌గా జరుగుతుంటది. బట్ ఇప్పుడేంటంటే మీరు రిలాక్స్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మీ బాడీ ఎందుకో కానీ చాలా స్ట్రెస్ తీసుకుంది. బాడీ అనే కాదు మైండ్ కానీ, సోల్ కానీ చాలా రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. డెఫినెట్‌గా మీలో చాలామంది ఏంటంటే ఓవర్ టైమ్ వర్క్ చేయడం కానీ, లేకపోతే ఇంట్లో అంటే ప్రెషర్ వల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కానీ, లేకపోతే కెరియర్‌లో సక్సెస్ లేకపోవడం వల్ల స్ట్రెస్ తీసుకోవడం కానీ, ఇలా లైఫ్‌లో మొత్తానికి ఏదో ఒక పర్టిక్యులర్ యాస్పెక్ట్‌లో సఫర్ అవుతుండడం వల్ల మీకేంటంటే ఆ స్ట్రెస్ అనేది పెరిగిందండి. యాంగ్జైటీనైతే ఫీల్ అవుతున్నారు. ఎంత అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుందాం అని ట్రై చేసినా మీ వల్ల అవ్వట్లేదండి. సో, అసలు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీకసలు యాంగ్జైటీ దేనివల్ల వస్తుంది అనేది రాసుకోండి ఎక్కడైనా సరే. సో, వాటిని మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు ఏంటంటే కెరియర్ కానీ, లేకపోతే ఫినాన్షియల్ క్రైసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈవెన్ రాసుకున్నా సరే అది సార్ట్ ఔట్ అవ్వదు. అది నిజమే. కాకపోతే ఒక్కటి మాత్రం నిజమండి. మీరిప్పుడు రిలాక్స్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, అలా మీరు రిలాక్స్ అవ్వాలి అంటే మీ బాడీ అనేది యాక్టివ్ స్టేట్‌లో ఉండాలండి. కొన్ని మీరు యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే డెఫినిట్‌గా బాడీ అనేది కొంత రిలాక్స్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీరు రిలాక్స్ అవ్వాలి అంటే మీ బాడీ యాక్టివేట్ అవ్వాలి. సింపుల్‌గా చెప్పాలి అంటే. అది ఏ రకంగా అంటే అదే చెప్పాను కదా! యోగా కానీ, మెడిటేషన్ చేయడం కానీ, లేకపోతే ఔట్‌డోర్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ ఏదైనా చేయడం కానీ, ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్ళడం కానీ, లేకపోతే ట్రెక్కింగ్ చేయడం అంటే అడ్వెంచరస్ ట్రిప్స్ చేస్తే బావుంటుందండి. సో, ఆ రకంగా కూడా మీకున్న స్ట్రెస్ అనేది తగ్గుతుందండి. ఎందుకంటే మీరు ఆ టైంలో అయినా సరే మీ ఫెయిల్యూర్స్ గురించి మీరు ఆలోచించరు. మీ లైఫ్‌లో ఉన్న టఫ్ సిట్యుయేషన్స్ గురించి మీరు ఆలోచించడం పక్కన పెడతారు. ఎందుకంటే కంటిన్యూయస్‌గా మీరు ఆ స్ట్రెస్ తీసుకుంటున్నారండి. ఇప్పటికే నాకు తెలిసి ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఒక టాప్ లెవెల్‌కి రీచ్ అయిపోయారు. మీకు అర్థం అవ్వట్లేదు. బట్ డెఫినిట్‌గా మీకు ఇప్పుడు రెస్ట్ అయితే అవసరం. ఎందుకంటే ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది మీ ఫిజికల్ హెల్త్ మీద అయితే పడుతుంది. ఇప్పుడు కాకపోయినా సరే సూన్ ఆర్ లేటర్ మీరు ఇబ్బంది పడడం అయితే జరుగుతుందండి. డెఫినిట్‌గా మీరేంటంటే ఈ టైంలో రెస్ట్ తీసుకోవడం అవసరం. ఎవరైనా సరే చెప్పాను కదా! ఓవర్ టైమ్ వర్క్ చేస్తున్నట్టయితే ఒక 2, 3 డేస్ లీవ్ పెట్టండి. లీవ్ పెట్టేసి ఎక్కడికైనా వెళ్ళడం అలాంటివి చేయండి. ఈవెన్ ఫినాన్షియల్ క్రైసిస్ ఉన్నవాళ్ళు కూడా ఎప్పుడు దానికోసమే ఆలోచించకుండా ఫ్రీగా ఎక్కడో దగ్గర
అంటే మీకు కంఫర్ట్‌గా అనిపించిన దగ్గర రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ ఈ కార్డ్ కూడా చూసారు కదా! బ్రేక్ తీసుకోమని యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. మీకు బ్రేక్ అవసరం అండి. మీకు ఇదేంటంటే అస్సలు అర్థం అవ్వట్లేదేమో. బట్ మీరేంటంటే మీ గోల్స్ కోసం ఓవర్ థింక్ చేస్తున్నారు. ఎప్పుడో లాంగ్ రన్‌లో అవ్వాల్సిన వాటి కోసం లేకపోతే ప్రెజెంట్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుండడం వల్ల బాగా ఓవర్ థింక్ చేస్తున్నట్టున్నారు. ఓవర్ థింక్ అయితే చేయొద్దండి. దానివల్ల ఏం రాదు. అండ్ ఇంకొకటేంటంటే ఏదైనా ఫన్ కోసం చెయ్యండి. అంటే కొంతమందికి కొన్ని ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయండి. సో, ఆ ఆర్టిస్టిక్ స్కిల్స్‌ని పాలిష్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా సరే మీకిప్పుడు కొత్తగా చేయాలి అనిపిస్తుంది. రిస్క్ అయితే ఏం లేదు అనే ఫీలింగ్ ఉంటే డెఫినెట్‌గా చెయ్యండి. కంఫర్టబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఈ టైంలోనేంటంటేనండి, మిమ్మల్ని మీరు ఒక స్పెషల్ కేర్ తీసుకోవాలండి. మీకోసం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో, ఇలా ఉంటారో, మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. ఫస్ట్ మీరు బెటర్ అవుతారు, స్ట్రాంగ్‌గా ఉంటారు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని ఏంటంటే ఈజీగా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. ఎందుకంటే కొన్నిసార్లు కంటిన్యూయస్‌గా స్ట్రెస్‌లో ఉన్నా సరే, నెక్స్ట్ ఏం చేయాలి అనేది అర్థం అవ్వదు. ఎందుకంటే థాట్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉంటాయి. సో, ఫ్రెష్ ఐడియాస్ అంటూ ఏం రావన్నమాట. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. ఈవెన్ ఈ కార్డ్ కూడా ఎప్పుడైతే వచ్చిందో ఎన్‌లైటన్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. మీ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ గురించి మీకు అర్థం అవ్వట్లేదు. ఇంకా ఎక్కడో క్లారిటీ ఉంది, అన్నీ తెలుసని అనుకుంటున్నారు కానీ ఎక్కడా కూడా క్లారిటీ లేదండి. డెఫినిట్‌గా సూన్ ఆర్ లేటర్ మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరు ఎన్‌లైటన్ అవుతారు అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. నాకు తెలిసి యూనివర్స్ ఏంటంటే మీ ముందుకి అంటే కొన్ని విషయాలు అర్థమైనట్టుగా ట్రూత్‌ని బయటకి తీసుకొస్తుందేమో అని అనిపిస్తుంది. ఇది తొందరలోనే జరుగుతుందండి. ఇప్పుడు మేబీ మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మీకొక పర్సెప్షన్ ఉండొచ్చు. బట్ వన్స్ మీరు రియాలిటీ చూసిన తర్వాత మీ పర్సెప్షన్ చేంజ్ అవ్వచ్చు. దానివల్ల కూడా మీరేంటంటే కొన్ని మీ లైఫ్‌లో చేంజెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఇలాంటి వాటికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదైనా సరే ఫస్ట్ అయితే మీకు రెస్ట్ అవసరం. ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత ఏదైనా చేయండి. నేను మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్తున్నాను. మీరేంటంటే ఓవర్ టైమ్ వర్క్ చేస్తున్నట్టయితే లీవ్ తీసుకోండి. ఇప్పుడు మీకు లీవ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే మీకు అంటే మీ గోల్స్ అనైనా చెప్పొచ్చు. లేకపోతే ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ మీదైనా సరే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. లిటరల్‌గా ఒక ఫ్యాంటసీలో ఉన్నారు అని చెప్పొచ్చు. అంటే మీకు మీరు క్రియేట్ చేసుకున్న ఇమాజినరీ వరల్డ్ అండి ఇది. రియాలిటీ అయితే కాదు. అంటే అంతలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో, దానివల్ల ఏంటంటే అది అవ్వాలి అని చెప్పి మీ వైపు నుంచి మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది సజెషన్స్ తీసుకోవడం కానీ, వాళ్ళ హెల్ప్ తీసుకోవడం కానీ ఇలాంటివి కూడా చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటేనండి మీరు కరెక్ట్‌గా థింక్ చేయలేకపోతున్నారండి. మళ్ళీ అంటే ఇవన్నీ చేస్తున్నారు కానీ ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఫ్యాంటసీలో ఉన్నారు అని నేనే చెప్పాను కదా! సో, ఔట్‌కమ్ ఏంటంటే ఇలా రావాలి అని చెప్పి అటాచ్‌మెంట్ పెంచుకున్నారండి. ఔట్‌కమ్ అని కూడా చెప్పను. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ మీద ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారు. లేకపోతే మీ గోల్స్ మీద మీకు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అయినవండి. నార్మల్‌గా ప్రతి వ్యక్తికి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. సో, ఎక్స్‌పెక్టేషన్ ఉంటేనే డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకేంటంటే ఎందుకో కానీ ఎమోషనల్ అటాచ్‌మెంట్ కూడా ఉంది. సో, దానివల్ల ఏంటంటే మీరు ఎంత ఎదుటి వ్యక్తులు సపోర్ట్ తీసుకుంటున్నా లేకపోతే దీనికోసం మీరు ఎంత దూరం వెళ్తున్నా సరే ఎక్కడో కానీ థింగ్స్ అనేవి ఏంటంటే మీ వేలో వర్కౌట్ అవ్వకపోయేసరికి ఎందుకు అవ్వట్లేదు అని అనుకుంటున్నారు. కానీ దానికి రీజన్ ఏంటంటే ఎమోషనల్ అటాచ్‌మెంట్. స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతున్నారు. లేకపోతే ప్రాక్టికల్‌గా థింక్ చేయలేకపోతున్నారు. సిట్యుయేషన్ ఏంటి అనేది కరెక్ట్‌గా అనాలిసిస్ చేయలేకపోతున్నారండి. రియాలిటీలో ఉండట్లేదు కదా మీరు. సో, అందుకే మీకు అర్థం అవ్వట్లేదు. మీరు రియాలిటీ చూసే వరకు కూడా అంటే క్లియర్‌గా చెప్తున్నాను కదా! ఎన్‌లైటన్ అయ్యే వరకు కూడా మీకిలానే ఉంటుంది. మీరు దీని నుంచి అంత ఈజీగా బయటకి రాలేరు. ఈవెన్ ఈ కార్డ్ కూడా ఎప్పుడైతే వచ్చిందో మొత్తానికే గివ్ అప్ చేసేయడానికి చూస్తారు. ఇది ఎలా వర్కౌట్ చేసుకోవాలో చూడరు. అంటే అంత స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుందనమాట సిట్యుయేషన్ అనేది. అలా అని చెప్పి అవ్వదు అని కాదు. నేను చెప్తున్నాను కదా! యూనివర్స్ మీ ముందుకి ట్రూత్‌నయితే తీసుకొస్తుంది. బట్ ఆ ట్రూత్‌ని తీసుకురావాలి అంటే మీరు మెంటల్‌గా స్టెబుల్‌గా ఉండాలి కదా! మీరు కూడా రెడీగా ఉండాలి కదా! మీరైతే ఇప్పుడు రెడీగా లేరు. అందుకే ఇక్కడ మీరేంటంటే బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఎప్పుడైతే మీరు అన్నిటి నుంచి కూడా ఒక బ్రేక్ తీసుకుంటారో, మీరు ఎప్పుడైతే మళ్ళీ రెడీ అవుతారో, మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారో, మీ ముందుకి
అన్నీ కూడా వస్తాయండి. మీరు ఏదైతే అవ్వాలి అని కోరుకుంటున్నారో అది అవుతుంది. కానీ అది అవ్వాలి అంటే మీరేం చేయాలి? లేకపోతే ఎలా చేస్తే బావుంటుంది అనే క్లారిటీ మీకు రావాలండి. ఆ క్లారిటీ వచ్చాకే మీరు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. అంతవరకు ఏమవుతుందంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎంత ముందుకు వెళ్తున్నా సరే హోప్‌లెస్‌గానే ఫీల్ అవుతారు. అవ్వదేమో అనే ఫీలింగ్ ఎందుకు అంటే క్లారిటీ లేకపోవడం వల్ల. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే సిట్యుయేషన్స్‌ని ఏంటంటే కరెక్ట్‌గానే అనాలిసిస్ చేస్తున్నారు. కానీ మీ ఇంట్యూషన్‌ని కూడా మీరు ట్రస్ట్ చేయాలండి. అంటే కొంత డీప్‌గా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైమ్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? సో, మీరేం చేస్తున్నారసలు? మీ ఇంట్యూషన్ చెప్పింది మీరెంత ఫాలో అవుతున్నారు అనేది కూడా కొంత రియలైజ్ అయితే బావుంటుంది. మీరు వ్యక్తుల సపోర్ట్ ఏదైతే తీసుకుంటున్నారో అది మంచిదేనండి. బట్ మీరు తీసుకుంటున్న సపోర్ట్ అనేది ఎలాంటిది అని చూసుకోండి. అంటే ఆ వ్యక్తులు కూడా ఎలాంటి వాళ్ళో మీకు తెలియాలండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ వ్యక్తులు సరైన వాళ్ళవ్వరు. అప్పుడు కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. మీరేంటంటే సరైన వ్యక్తి సపోర్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళ సపోర్ట్ చాలండి మీకు. థింగ్స్‌ని ఈజీగా మీరు వర్కౌట్ చేసుకోవడానికి. అంటే నేనిక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నాను. మీరు ఎన్‌లైటన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే, ఒక వ్యక్తి వల్ల అయినా కూడా అవ్వొచ్చండి. అంటే మీకు మీరుగా ఈ సిట్యుయేషన్‌లో రియాలిటీ చూడలేకపోతున్నారు ఇప్పటి వరకు అంటే, నాకు తెలిసి ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ అనేది పాస్ అయినా సరే మేబీ మీరు అప్పుడు కూడా చూడలేరేమో. అప్పుడు కూడా మీ లైఫ్‌లో మీరు అంటే సరైన వ్యక్తులు సపోర్ట్ తీసుకున్నప్పుడు, వాళ్ళు చెప్పిన మాటల ద్వారా కూడా మీకు క్లారిటీ అనేది రావచ్చండి. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. మీ ప్రాబ్లమ్స్ మీరు ఎవరికైనా చెప్తున్నారు, లేకపోతే మీరు ఎవరిదైనా సజెషన్స్ తీసుకోవాలని చూస్తున్నప్పుడు, అసలు వాళ్ళు మెచ్యూర్డ్ పర్సన్సా కాదా? వాళ్ళ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలరా లేదా? అసలు మీ మాటలు వినే ఓర్పు వాళ్ళకుందా లేదా? అనేది మీరు చూసుకొని వాళ్ళకి చెప్తే బావుంటుందండి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, మీరు సరైన వ్యక్తిని చూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ మాటలు కొంచెం రూడ్‌గా ఉన్నా, లేకపోతే వాళ్ళేంటంటే మేబీ మీకు అంత సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపించకపోయినా సరే, మనిషి వ్యక్తిత్వం మంచిదైనప్పుడు డెఫినిట్‌గా వాళ్ళు చేసే పనులు మీకు మంచే చేస్తాయి కానీ, చెడైతే చేయవండి. ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, రూడ్‌గా మాట్లాడే వ్యక్తులు అంటే హార్ట్‌లెస్ అని అనుకుంటారు. సో, క్లియర్‌గా చెప్తున్నానండి. ఎవరికైతే కన్సైన్స్ ఉంటుందో అలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఎప్పుడైనా సరే లైఫ్‌లో సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. సో, మీరు ఎక్కువ ఆలోచించొద్దు. అంతా మంచిగానే జరుగుతుంది. వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. స్టాండ్ అయితే కరెక్ట్‌గా తీసుకోండి. మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేయండి. బట్ ఫస్ట్ అయితే రెస్ట్ తీసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.